Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ మండేది. లాస్ట్ వీక్ కొద్దిగా వర్క్స్ ఉండడం వల్ల వీడియోస్ ఆన్ టైం షేర్ చేయలేకపోయాను. యాజ్ యూజువల్ మండే మార్నింగ్ 4 o'clock అయితే లేచి నా డే అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వామ్ వాటర్ తాగేసి తర్వాత డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డిటాక్స్ డ్రింక్ గురించి కూడా ఆల్రెడీ షేర్ చేశాను. అలాగే డైలీ మార్నింగ్ నీమ్ బాల్ అండ్ టర్మరిక్ బాల్ అయితే తీసుకుంటాను. దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారంటే కొత్తగా వచ్చే వ్యూవర్స్ అడుగుతున్నారు కదా, దీని బెనిఫిట్స్ అలాగే నేను ఎలా ప్రిపేర్ చేయాలనేసి కూడా డీటెయిల్గా షేర్ చేశాను. ఈ 2 వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పక ఒకసారి చెక్ చేయండి. ఈ మధ్యలో ఓన్లీ నీమ్ బాల్ తీసుకుంటున్నా బికాస్ టర్మరిక్లో కూడా కెమికల్స్ యాడ్ చేస్తున్నారని ఈ పసుపు ముక్కలు తీసుకొచ్చి ఇంట్లోనే పౌడర్ ప్రిపేర్ చేద్దామనేసి అయితే కొద్దిగా హోల్డ్లో ఉంది ఆ పని కూడా. అండ్ ఈ నీమ్ పౌడర్ వచ్చేసి మేము ఇషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాం. బికాజ్ లింక్స్ అడుగుతున్నారు, లింక్స్ లేవు. ఎవరైనా నీమ్ లీవ్స్ అవైలబుల్గా ఉంటే డ్రై చేసి పౌడర్ ప్రిపేర్ చేసుకోండి, లేదు అంటే ఆర్గానిక్ నీమ్ పౌడర్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ టర్మరిక్ పౌడర్ని కూడా అలా యూజ్ చేయొచ్చు, లేదంటే పసుపు ముక్కలు దంచి అయినా కూడా తీసుకోండి. దీనివల్ల ఏంటి అంటే దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఎక్సెసివ్ ఫ్యాట్ ఉన్న బర్న్ అవుతుంది. రోజంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్లో కూడా అశ్వగంధ, డ్రై జింజర్, పెప్పర్, ఆమ్లా పౌడర్ అలాగే టర్మరిక్ ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయలేదు అనేవాళ్ళు తప్పకుండా మీరు కూడా మీ రొటీన్లో ఈ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ అయితే ట్రై చేయండి. నాకు ఆల్మోస్ట్ డైలీ 1 or 2 మెసేజెస్ అయినా వస్తూనే ఉంటాయి. ఈ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా హెల్త్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ యాక్టివ్గా ఉండగలుగుతున్నామని. ఆ మెసేజెస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా ట్రై చేయడం లేదు అంటే తప్పక ట్రై చేయండి, చాలా మంచిది. ఈ డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపులే. హాట్ వాటర్లోకి ఒక 1 teaspoon ఈ డిటాక్స్ పౌడర్ యాడ్ చేసి ఒక 10 minutes అలా పక్కన పెట్టిన తర్వాత ఇందులోకి హనీ, లెమన్ కలుపుకొని తీసుకోవడమే. ఇనిషియలీ కొంచెం ఈ టేస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టొచ్చు, బట్ స్లోగా గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతుంది. టేస్ట్ కూడా మనకు నచ్చుతుంది. ఇంకా డిటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత యోగా, మెడిటేషన్ చేసేసి నాకు ఎడిటింగ్ వర్క్ డైలీ మార్నింగ్ 2 hours అయితే నేను ఎడిటింగ్కి తీసుకుంటాను. బికాజ్ ఒక వీడియో నాకు ఎడిట్ చేయడానికి ఎంత లేదన్నా 4 to 5 hours పడుతుంది. అగైన్ థంబ్నెయిల్ చేయడానికి మినిమం ఒక 45 minutes to 1 hour అయినా పడుతుంది, ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసుకొని చేయడానికి. సో నన్ను డైలీ కూడా వీడియోస్ పోస్ట్ చేయమని అడుగుతున్నారు. ఎందుకు చేయడం లేదు అంటే నాకు దొరికే టైం మార్నింగ్ జస్ట్ 2 hours మాత్రమే. 2 రోజులు టైం తీసుకొని ఒక వీడియోని ఎడిట్ చేస్తే 3rd day నేను అప్లోడ్ చేయొచ్చు. అందుకోసమే వీక్లో జస్ట్ 3 వీడియోస్ మాత్రమే షేర్ చేయగలను. నెక్స్ట్ ఒకవేళ దాన్ని ఏమైనా స్కూల్కి వెళ్తే టైం ఉంటే డైలీ వ్లాగ్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక టైం మేనేజ్మెంట్కి వచ్చినట్లయితే చాలామంది మాకు అసలు టైమే దొరకదు అంటారు. మన ప్రీవియస్ వీడియోస్లో చూస్తే చాలా వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తూనే వస్తూ ఉన్నాను. మేజర్ టిప్ ఏంటి అంటే మనము డేని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ రోజు లేచి ఏమేమి పనులు ఉన్నాయని ముందు రోజే రాసి పెట్టుకోవాలి. సో దట్ ఒక ప్లాన్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, అకార్డింగ్గా ఫాలో అవుతూ పోవచ్చు. ఎలాంటి టైం వేస్ట్ అనేది అసలు ఉండదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ అర్లీగా లేవాలంటే ప్రీవియస్ డే అర్లీగా ఎండ్ చేయాలంటే త్వరగా పడుకోవాలి. దానికోసం అర్లీ డిన్నర్ చేయాలి. కిచెన్ క్లీనింగ్ ఉన్నా ఇంకా వేరే ఏ పనులున్నా కూడా అర్లీగా ఫినిష్ చేసేసుకోవాలి. ఏదైనా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని ఒకేసారి సడన్గా ఇంప్లిమెంట్ చేయకూడదు. మన బాడీ దాన్ని అడాప్ట్ అవ్వదు. స్లో అండ్ గ్రాడ్యువల్ మెథడ్లోనే ఫాలో అవుతూ పోవాలి. మీరు ఒక 7 o'clock 8 o'clock లేస్తున్నారంటే ఒక 1/2 hour 1 hour అర్లీగా లేవండి. నెక్స్ట్ ఇంకొక 1/2 hour ఇలా ప్లాన్ చేసుకుంటూ అర్లీగా లేవడం స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్లో అందరూ లేవడానికి మినిమం ఒక 1/2 hour ముందు లేచి కొద్దిగా మనకంటూ కొంచెం టైం ఆ మార్నింగ్ టైం స్పెండ్ చేస్తే ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే నేను ఎంత లేదన్నా కూడా వాళ్ళు లేయడానికి ఒక 4 hours ముందే లేస్తాను. మార్నింగ్ 4కి లేస్తే మా దాన్ని 7:30 or 8 ఈ మధ్యలో లేస్తుంది. తను లేచాక ఏ పనులైతే చెయ్యలేనో ఆ పనులన్నీ నేను ఇప్పుడు ఫినిష్ చేస్తాను. లైక్ యోగా కావచ్చు, పూజ కావచ్చు, క్లీనింగ్ కానీ ఇంకా నా ఎడిటింగ్ వర్క్స్. సో ఇవి ఫినిష్ అయిపోతే మిగిలిన పనులు నాకు కొంచెం స్లోగా అయినా కూడా చేసుకోగలను. అండ్ రెస్ట్ ఆఫ్ ద డే దానితో నేను టైం స్పెండ్ చేయగలుగుతాను. సో పిల్లలకి టైం ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన కోసం మనం టైం తీసుకోవాలి కదా. ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు ఎంతో టైం సేవ్ అవుతుంది, స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటాము.
ఇక ఎడిటింగ్ వర్క్ అయిపోయాక ఇల్లు క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇవాళ పూజ చేసేలాగా లేదు, సో డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా హెల్దీ అండ్ సింపుల్ పుట్టు. ఈ పుట్టు అంటే చాలామంది పుట్టు మేకర్ కావాలేమో, ఇది చాలా చేయడం కాంప్లికేట్ ఏమో ఇలా అనుకొని ట్రై చేయరు. ఇది చాలా హెల్దీ అండ్ చేయడం కూడా చాలా సింపుల్. నేను చేసినట్టుగా ఫాలో అవ్వండి, అస్సలు కాంప్లికేషన్ ఉండదు. పుట్టు మేకర్ లేకపోయినా ఇలా సింపుల్గా చేయొచ్చు. మా ధన్వి ఫేవరెట్ రెసిపీ ఇది. అండ్ దీన్ని వచ్చేసి మనం రాగి పిండి, బియ్యం పిండి ఆర్ మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ దేంతో అయినా చేయొచ్చు. నేను వచ్చేసి మొన్న ప్రిపేర్ చేశాను కదా హోమ్ మేడ్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్, దాంతోనే చేస్తున్నాను. దీనికోసం ఒక 1 కప్ మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను. ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి ఈ మల్టీగ్రెయిన్ పిండి ఎలా చేయాలి అనేసి. 1 కప్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్లోకి కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు, 2 టీ స్పూన్ల జాగరి, ఆర్గానిక్ జాగరి ఆర్ ఎనీ జాగరి అయితే యూజ్ చేసుకోవచ్చు, ఒక 1/2 కప్ తురిమిన పచ్చి కొబ్బరి. సో ఇవన్నీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి. ఎలా అంటే ఇలా ఒకసారి మన చేతితో ఇలా చుట్టితే మనకు ఒక షేప్ అనేది ఫామ్ అవ్వాలి. బట్ ఇలా మనం నలిపినప్పుడు అది పొడి పొడిగా అవ్వాలి. అంతే, ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పుట్టుకి. మరీ వాటరీగా మనకు చపాతీ పిండిలాగా కలిపేస్తే పుట్టు అస్సలు టేస్ట్ బాగుండదు. ఈ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోవాలి. మరీ డ్రైగా కూడా ఉండకుండా చూసుకోండి. చేతితో మనం పొడి చేస్తే పొడి పొడి అయ్యేలాగైతే ఉండాలి. ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్స్లో అయితే కుక్ చేస్తున్నాను. దీనికి ఎలాంటి పుట్టు మేకర్ వాడడం లేదు. జస్ట్ ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా ఇలా నెయ్యిని అప్లై చేసేసి స్పూన్ తోటే మనము 1 or 2 టీ స్పూన్ వేసి మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా జెంటిల్గా ప్రెస్ చేస్తే మనకు స్టీమ్ చేస్తున్నప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది. అలాగే గట్టిగా ప్రెస్ చేసినట్లయితే హార్డ్ అయిపోతుంది, తినలేము మనము. ఇలా కొంచెము బ్రీతబుల్గా ఉండేలాగానే జస్ట్ పిండిని అయితే వేసి ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ధన్వి కోసం చిన్న షేప్ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఒక బౌల్లోకి అడుగున కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే ఈ పుట్టు మిక్స్ కూడా వేసి పైన కొంచెం పచ్చి కొబ్బరి వేసి స్టీమ్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ అయితే స్టీమ్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. సేమ్ ఇదే మెథడ్లోనే మనము రాగితో బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. చాలామంది పుట్టు అంటే సపరేట్గా ఫస్ట్ పిండిని ఇలా స్టీమ్ చేసుకోవాలి, తర్వాత దీంట్లో బెల్లం కలుపుకొని తర్వాత పైన పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఇదంతా టైం పడుతుంది అంటారు. బట్ ఇలా మనం అన్నీ కలిపి చేసుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఇది పుట్టు కుక్ అయిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే సేమ్ మనం కేక్ బేక్ చేస్తున్నప్పుడు ఎలా అయితే ఒక స్పూన్ లేకపోతే ఫోర్క్ లేదా ఇలా టూత్ పిక్తో గుచ్చి చూస్తే మనకు ఆ ఫోర్క్కి అతుక్కోకుండా ఉన్నట్లయితే మనకు పుట్టు పర్ఫెక్ట్గా కుక్ అయిందని. లేదు అంటే ఇంకొక 5-10 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, పుట్టు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దాని తర్వాత షేప్ కూడా బ్రేక్ అవ్వదు మనకు. ఇలా చేసినట్లయితే దీన్ని ఎనీ ఫ్రూట్తో మనం సర్వ్ చేయొచ్చు. బనానా అయితే మంచి కాంబినేషన్. ఇవాళ మేము వచ్చేసి యాపిల్తో తీసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎంత లేదన్నా మంత్లో ఒక 2 to 3 టైమ్స్ అయినా ఈ పుట్టు చేస్తాం. ఎందుకంటే ధన్వికి చాలా ఇష్టం. లైట్గా కొద్దిగా స్వీట్గా ఉంటుంది కదా, సో తినడానికి ఇష్టపడుతుంది. అండ్ ఇది మన హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం హెల్దీ పుట్టు ప్రిపేర్ చేయొచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాక వాక్ వెళ్ళేసి వచ్చి ధన్వికి స్నానం చేపించేసిన తర్వాత ఇవాళ డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. తనకి హోమ్ స్కూలింగ్ ఏం చేయడం లేదు, బికాజ్ ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్ళాలి. ధన్వి బర్త్డే దగ్గరకు వస్తుంది, సో ఇంకా షాపింగ్ పనులు అయితే ఉన్నాయి, అది ఫినిష్ చేసేసుకోవాలనేసి లంచ్ ప్రిపేర్ చేసుకుంటే లంచ్ చేసి వెళ్ళిపోవచ్చు అనేసి ఇవాళ లంచ్లోకి వచ్చేసి గోంగూర పప్పు, బీన్స్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ గోంగూర పప్పు ఇలా ట్రై చేయండి. మామూలుగా గోంగూర వేయడం వల్ల పప్పు సరిగ్గా ఉడకదు కదా, సో ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికి ఇష్టము. నేను కుక్ చేయడానికన్నా ముందు ఫస్ట్ చేసే పని ఆ రోజు ఏమేమి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు కావాలో అవన్నీ కూడా కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసి సోక్ చేసి పెట్టేస్తాను. సో దట్ కెమికల్ రెసిడ్యూస్ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి. ఈ మధ్య చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు కదా, సో మన హెల్త్కి అంత మంచిది కాదు. బాగా వాష్ చేసి తినాలి. ఇంకా ఆకుకూరలు అయితే ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయినా కూడా సోక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసి యూజ్ చేసుకోవాలి. ఈ పప్పుకు వచ్చేసి ఇక్కడ మార్నింగ్ లేవగానే ఒక 3/4 గ్లాస్ కందిపప్పు, 1/4 గ్లాస్ పెసరపప్పు రెండు కూడా వాష్ చేసి పెట్టాను. మినిమం ఒక 6 hours అయినా కూడా ఈ పప్పు నానితే దీనివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. అలాగే ఈ పప్పుల్లో ఉండే నైట్రేట్స్ వల్ల
మనకు హెల్త్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇలా సోక్ చేసి కుక్ చేయడం వల్ల వెళ్ళిపోతాయి. అండ్ పప్పు కూడా చాలా త్వరగా కుక్ అవుతుంది సోక్ చేయడం వల్ల. ఇలా సోక్ చేసిన ఈ పప్పుని కుక్ చేయడానికన్నా ముందు కూడా ఒకసారి వాష్ చేసేసి నేను కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి కుక్ అవ్వడానికి కావాల్సినంత వాటర్ యాడ్ చేసి 3 to 4 విజిల్స్ అయితే ప్రెషర్ కుక్ చేస్తున్నాను. ఈలోగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు, సాంబార్కి పప్పు అలాగే రసం మెంతులు కంపల్సరీ, చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా మెంతులు వేసి మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఇంకో పక్కన నేను బీన్స్ని స్టీమ్ చేయడానికి అయితే పెట్టేశాను. సో సైడ్ బై సైడ్ ఇలా కుక్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుని కుక్ చేసుకుంటే కుకింగ్ టైం సేవ్ అవుతుంది, మనకు చాలా త్వరగా అన్ని కుక్ అవుతాయి, ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు. ఇంకా ఈ చిటపటలాడాక ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోకి ఒక 3 నుంచి 4 చిల్లీస్, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసి ఒక 4 వెల్లుల్లిని ఇలా దంచి వేయాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ వేసి ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ ఆర్ మీ కారానికి అకార్డింగ్గా చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే 1 టొమాటో, చిన్నవైతే 2 టొమాటోని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టొమాటోస్ అని ఒక 50% మగ్గేంత వరకు కూడా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈలోగా బీన్స్ అయితే స్టీమ్ అయిపోయాయి. సో ఫ్రై చేసేకి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. స్టీల్ అలాగే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ లింక్స్ అడుగుతున్నారు కదా, స్టీల్ అన్నీ మ్యాక్సిమం డైరెక్ట్గా స్టోర్లో తీసుకున్నవి. ఈ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి అమెజాన్లో తీసుకుని ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయొచ్చు, చాలా బాగున్నాయి. ఏమంటే ఇది కుక్ అయిన తర్వాత ప్రాపర్గా వాష్ చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే మంచి లైఫ్ వస్తుంది, అలాగే రస్ట్ అవ్వడం లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఈలోగా టొమాటోస్ ఒక 50% కుక్ అయ్యాయి. ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఈ గోంగూర అంతా కూడా దీంట్లో ఉండే వాటర్ అంతా వచ్చి ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ పప్పు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రైకి అయితే ఒక 4 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసి ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసి ఇందులోకి కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసి కుక్ చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఉడికించడంతో కంపేర్ చేస్తే స్టీమ్ చేయడం వల్ల న్యూట్రియంట్ లాస్ అనేది తగ్గుతుంది. సో చాలా సింపుల్, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు. ఒకవేళ మనం మామూలుగా ఆయిల్లోనే అంతా కుక్ చేయాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో తక్కువ ఆయిల్తో ఇలా హెల్దీగా చేయొచ్చు స్టీమ్ చేసి చేయడం వల్ల. మనకు ఈ గోంగూర మగ్గుతున్నప్పుడే కావాల్సినంత వాటర్ వస్తుంది, అదే సరిపోతుంది. ఒకవేళ లేదు అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇది మగ్గనివ్వాలి. ఎందుకంటే దీంట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి ఈ నూనెలో బాగా మగ్గితేనే మనకు పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను. ఈలోగా బీన్స్కి చిల్లీ పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయ్యింది. బీన్స్ 2 మినిట్స్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 1 to 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవాళ నేను ఎగ్ వేస్తున్నాను కాబట్టి దీంట్లోకి ఒక 3 ఎగ్స్ని బీట్ చేసి వేసుకొని ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమి అంటే మనకు ఎగ్ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి. ఒకవేళ మనం ఎగ్ వేయగానే మిక్స్ చేసినట్లయితే మనకు ఎగ్ మరీ చిన్న చిన్న పీసెస్గా అవుతాయి, తినడానికి అంత టేస్ట్ అయితే బాగుండదు. ఇలా దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. చాలా సింపుల్. ఒకవేళ ఎగ్ వేయడం వద్దు అనుకుంటే మనకు దీంట్లోకి కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, లేదు అంటే వెల్లుల్లి కారం పొడి మన ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, ఆ వెల్లుల్లి కారం పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఈ బీన్స్ ఫ్రై అయితే మీరు తప్పక ట్రై చేయండి. ఈలోగా గోంగూర అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పును కూడా బాగా మ్యాష్ చేసి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఇందులోకి కలుపుతున్నాము. ఇప్పుడు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. పప్పుకు కానీ సాంబార్ కానీ కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా పాడవ్వదు అండ్ త్వరగా కుక్ అవుతుంది. ఇది పెసరపప్పు వేసాం కాబట్టి పప్పు చాలా గట్టిగా అవుతుంది కొద్దిగా చల్లారిన తర్వాత. సో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని దీన్ని 5 to 6 మినిట్స్ అయినా ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర పప్పు రెడీ అవుతుంది. ఫైనల్గా నేనైతే ఒక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తాను ఈ పప్పులోకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి గోంగూర పప్పుని తప్పక ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్కువ పులుపు అనిపించదు, అలాగనేసి పప్పు ఉడకకుండా కూడా ఉండదు ఇలా చేయడం వల్ల.
ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేసిన బీన్స్ ఫ్రైని కూడా స్టీల్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎప్పుడే కానీ క్యాస్ట్ ఐరన్లో కుక్ చేసిన తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒకసారి వాష్ చేసి తుడిచి కొంచెం వేడి చేసి 1 or 2 డ్రాప్స్ ఆయిల్ వేసి బాగా అప్లై చేసి పెట్టుకుంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఏవైనా సరే తుప్పు పట్టకుండా ఉంటుంది. సో ఇంతే దీన్ని మెయింటైన్ చేయడం. బట్ చాలామంది క్యాస్ట్ ఐరన్లో కుక్ చేయడం చాలా కష్టం, దాన్ని మెయింటైన్ చేయడం అనేసి వాడరు. దానివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని అది ప్రాపర్గా క్లీన్ చేసి సీజనింగ్ చేస్తే ఎలాంటి రస్ట్ కూడా పట్టదు. ఇవాళ లంచ్ అయితే రైస్, గోంగూర పప్పు, బీన్స్ ఎగ్స్ ఫ్రై, 1 కప్ కర్డ్, కంపల్సరీ కర్డ్ అయితే తీసుకుంటాము. మంచి ప్రోబయోటిక్, మన గట్ హెల్త్కి మంచిది కదా. ఇంకా లంచ్ ఫినిష్ చేసిన తర్వాత షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము. ధన్వి హెయిర్ బ్యాండ్ కోసం వెతుకుతూ ఉంటే ఈ కెమెరా దొరికింది. ఇంకా అయిపోయింది దీని పని. తీసుకొచ్చి ధన్వి, నేనమ్మ గోల్డ్ షాపింగ్ చేస్తున్నప్పుడు నేను నా కెమెరాలో వీడియోస్ తీస్తాను, నువ్వు దాన్ని ఎడిట్ చేయని చెప్పేసి తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళ నాన్న చెక్ చేస్తున్నారు, చాలా డేస్ అయిపోయింది కదా, ఇది వర్క్ అవుతుందా లేదా, ఎలా ఏంటి అని చెప్పేసి. ఇలా రెడీ అయ్యి అయితే బయలుదేరాము. మాకు ఈ ఫిబ్రవరి మంత్ చాలా స్పెషల్ బికాజ్ మా ధన్వి పుట్టిన నెల అండ్ మాకు పేరెంట్స్గా ప్రమోషన్ వచ్చిన మంత్ ఇది. మామూలుగా మన వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, ఎవరి బర్త్డే అయినా కూడా ఏదో ఒక ప్లేస్కి వెకేషన్కి అయితే వెళ్తాము. చాలా మెమోరీస్ అలా క్రియేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ వచ్చేసి కొద్దిగా గోల్డ్ షాపింగ్ చేద్దాము అనేసి, బికాజ్ గోల్డ్ రేటు డే బై డే పెరుగుతూనే ఉంది. సో ఇప్పటి నుంచి సేవ్ చేసుకుంటూ పోతేనే ఫ్యూచర్కి ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఈ డెసిషన్ తీసుకున్నాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, ఇది రైట్ డెసిషన్ అని అయితే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాము. బికాజ్ మా పెళ్లి టైంలో గోల్డ్ రేట్ వచ్చేసి 2900 per గ్రామ్కు ఉంది. ఇప్పుడు 7700 or 800 ఇలా డే బై డే పెరుగుతూనే ఉంది, తగ్గడం లేదు. ఇలా అయిపోతే ధన్వి మ్యారేజ్ టైంకి వచ్చేసరికి గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో ఇంకా అసలు కొనుక్కోగలమో లేదో కూడా డౌటే. కాబట్టి పిల్లల ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచో కొద్దిగా గోల్డ్ సేవ్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. మా పెళ్లి టైం నుంచి కూడా మల్లేశ్వరంలో ఉండే భీమా జ్యువెలర్స్లోనే గోల్డ్ కొన్నాము. సో అదొక సెంటిమెంట్ అండ్ మంచి కలెక్షన్ ఉంటుంది మిగతా బ్రాంచెస్తో కంపేర్ చేసుకుంటే. బికాజ్ మల్లేశ్వరం మంచి హ్యాపెనింగ్ ప్లేస్ కదా, కాబట్టి మంచి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి, మంచి డిజైన్స్ ఉంటాయి అనేసి మాకు చాలా దూరమైన ఇక్కడికే వస్తాము. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి దగ్గర 1.5 hours అవుతుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది. మంచి డిజైన్స్ కావాలంటే ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు కదా. నిన్న షార్ట్స్లో ధన్వి బర్త్డే కోసం గోల్డ్ షాపింగ్లో ఏం కొనింటాము అనేసి గెస్ట్ చేయమంటే చాలా కమెంట్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్, నెక్లెస్, గోల్డ్ చైన్, బ్రేస్లెట్, బ్యాంగిల్స్ ఇలా అనేసి. చాలామంది కరెక్ట్గానే గెస్ట్ చేశారు బ్యాంగిల్స్ అని. ఎస్, మేము గాజులు తీసుకుందామని అయితే అనుకున్నాము. ధన్వి 2nd monthలో ఉన్నప్పుడు గాజులు తీసుకున్నాం. తనకి అరౌండ్ ఒక 8 grams ఉండేవి. తనకి రెగ్యులర్గా డైలీ యూజ్ చేసేవాళ్ళము. ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి, అంటే సాలిడ్ స్టార్ట్ చేశాక తన హైట్ షేర్కి కొట్టి షేప్ అవుట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్ వస్తే వేద్దామంటే అవి చూస్తే షేప్ అవుట్ అయ్యాయి. దానిని మళ్ళీ ఏమైనా షేప్ చేపిద్దామన్నా కూడా అంత స్ట్రాంగ్ లేవు అనేసి ఇచ్చేసి ఇంకొంచెం యాడ్ చేసి మంచి గాజులు తీసుకున్నామని అయితే వచ్చాము. మంచి కలెక్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ అయితే చూపించారు. అందులో మాకు ఒక డిజైన్ బాగా నచ్చింది. అది కడియం టైప్లో ఉంది, స్క్రూ ఉండి కడియం టైప్లో ఉంది. ఇది ఏమి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఈ డిజైన్లో దాన్ని ఒక 10 years 15 years వచ్చేంత వరకు కూడా వేయచ్చు. బికాజ్ మన రిస్ట్ సైజ్ అనేది అంత ఎక్కువగా పెరగదు తను పెరుగుతున్నప్పటికీ. స్క్రూ మోడల్ కాబట్టి మనం తీసివేయచ్చు. ఇప్పుడు ధన్వికి తీసుకొని ఉండేది నాకు వేసినా కూడా నాకు ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. అంటే ధన్వికి ఒక 15 years వచ్చేంత వరకు ఉంటుందనేసి సో అదైతే చూస్ చేసుకున్నాము. మేము యాక్చువల్గా అనుకుంది ఒక 10 grams తీసుకుందామని, బట్ అదొక 20 grams ఉంది. బట్ నచ్చింది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది లైఫ్. మనము గోల్డ్ బ్యాంగిల్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఏం మారుస్తూ ఉండం కదా. సో 1 time ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా తనకు రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా అది షేప్ అవుట్ అవ్వడం ఇలాంటివన్నీ ఉండదు అనేసి అయితే తీసుకున్నాము. నేను ప్రీవియస్గా మంత్లీ బడ్జెట్ ప్లాన్స్ షేర్ చేసినప్పుడు అందులో కొన్ని సేవింగ్స్ ఆప్షన్స్ కూడా చెప్పాను కదా. అందులో ఈ గోల్డ్ సేవింగ్స్ ఆప్షన్ కూడా చాలా బెస్ట్, మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు. ఇందులో చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి. మంత్లీ మనం ఇంత అమౌంట్ అనేసి కడుతూ ఉంటే మనం ఇయర్ ఎండ్ అయిన తర్వాత ఏదైనా గోల్డ్ పర్చేస్ చేస్తే వేస్టేజ్ అనేది ఆ మేకింగ్ ఛార్జెస్ లేకోకుండా మనకు గోల్డ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఒక 2 lakhs గోల్డ్ తీసుకుంటే ఈ ప్రెజెంట్ ఒక 25,000 to 30,000 మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. చాలా టూ మచ్ అమౌంట్ అని అనిపించింది మేకింగ్ ఛార్జెస్కి. ఆల్రెడీ వేసుకొని ఉంటే బాగుండు, ఈ అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళం అవుతామని అయితే అనిపించి నెక్స్ట్ ఒక గోల్డ్ స్కీమ్ అయితే తీసుకోవాలని అనుకున్నాము. ధన్వికి అయితే ఫైనల్గా ఈ బ్యాంగిల్సే తీసుకొని ఉండేది. దీని క్లియర్ పిక్చర్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేశాను. ధన్వి బర్త్డే డ్రెస్ షాపింగ్ అలాగే ఏమేమి తీసుకున్నాం తనకు ఓవరాల్ కానీ నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను.
ఇంకా మొన్న ఒకరు కమెంట్ చేశారు, మా బేబీ అన్ని చించేస్తున్నారు, విసిరేస్తున్నారు అని చెప్పేసి. ఇది చాలా కామన్. పిల్లలు ఏదైనా కొత్త విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చించడం ఇలాంటివన్నీ చాలా కామన్. ఇలాంటప్పుడు మనం దీన్ని అవాయిడ్ చేయడానికి ఎలా చెప్పొచ్చు అంటే, ఏదైనా వేస్ట్ పేపర్ ఇవ్వడము, లేకపోతే మనకు అది ఇంకా పనికిరాదు అనే బుక్ ఏదైనా ఇవ్వడము, సో దట్ వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అదేవిధంగా జెంటిల్గా పిల్లలకి అర్థమయ్యేలా చెప్తూ రావాలి, ఇలా చించకూడదు, ఇలా అన్ని విసిరేయకూడదు, ఆడుకోవాలి అనేసి. ఏదైనా ఒక యాక్టివిటీ చేపించేటప్పుడు పిల్లలకి ఆ టాయ్ అది ఏదైతే యూజ్ చేస్తున్నాం యాక్టివిటీకి, అవి కాసేపు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. దాని తర్వాత మనం చెప్పాలి, గేమ్ ఆడిన తర్వాత ఎత్తి పెట్టాలి. సో ఇలా జెంటిల్గా చెప్తూ రావడం వల్ల వాళ్ళే స్లోగా ఈ హ్యాబిట్ మానేస్తారు. ధన్వికి కూడా ఈ హ్యాబిట్ ఉండింది, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది లేదు. సో విత్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఇంకా గోల్డ్ షాపింగ్ అంతా అయిన తర్వాత డిన్నర్ అయితే బయట ఫినిష్ చేసాం. చాలా రోజులైంది బయట తిని, అండ్ చాలా అలసిపోయాం. అప్పటికి ఆల్మోస్ట్ వెళ్ళి ఒక 4 to 5 hours అక్కడే ఉన్నాము జ్యువెలరీ షాప్లోని. ఏది తీసుకోవాలో డిసైడ్ చేసుకోలేక. మా ధన్వి ఫుడ్లో అయితే బయట ప్రాబ్లం లేదు, అన్ని వెరైటీస్ తనకు అలవాటు చేసాం కాబట్టి సో తన దగ్గర ఫుడ్కి అయితే ప్రాబ్లం పెట్టదు. అండ్ ఇంకా సోషల్ బిహేవియర్ వచ్చినట్లయితే మీరు వీడియోలో చూసిండొచ్చు, ధన్వి స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కళ్ళని విష్ చేస్తుంది, మాట్లాడిస్తుంది, హాయ్ బాయ్ చెప్పడం, ఇవన్నీ కూడా సోషలైజ్ అవుతూ వస్తారనమాట పిల్లలకి మనం అలవాటు చేస్తూ ఉంటే. మా ధన్వి ఎంతగా క్లోజ్ అయిందంటే వాళ్ళు చాలా అంటే ఇష్టంగా ఇన్వైట్ చేశారు ధన్వి బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేద్దామని. ఆ ఫ్లోర్లోనే ప్రతి ఒక్కరికి నోట్ అయింది తన పేరు ధన్వి అనేసి. సో అంత ఇష్టంగా మాట్లాడింది, వాళ్ళందరికీ చెప్పింది నా బర్త్డే కోసం షాపింగ్కి వచ్చాము, నేను తీసుకుంటాను, ఇది కావాలి అన్నట్టుగా. సో అలా తను ఈ సోషలైజ్ అవుతుంది. అండ్ పబ్లిక్ ప్లేసెస్లో పిల్లల బిహేవియర్ గురించి చాలామంది వరీ అవుతూ ఉంటారు. ఇది చాలా నార్మలే. పిల్లలకి మనం ప్రతిదీ రిస్ట్రిక్ట్ చేస్తూ పోతుంటే వాళ్ళలో సోషల్ యాంగ్జైటీ, ఫియర్ అనేది వస్తుంది. సో వాళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తారా బయట, చేయనివ్వండి, కొద్ది రోజులు వాళ్ళకి పోతూ పోతూ తెలుస్తూ ఉంటుంది. సో దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో ధన్వి చూడొచ్చు, ఎంత బాగా డ్యాన్స్ చేస్తూనే ఉంది అక్కడ. సో దానివల్ల ఎవరో ఏమనుకుంటారని కాదు, మన పిల్లలు అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, వాళ్ళు అలా అది వే ఆఫ్ సోషలైజింగ్ అది కూడా. సో వాళ్ళని అలా వదలాలి, వాళ్ళని కొంచెం ఆ ఫ్రీడమ్ మనం ఇస్తేనే వాళ్ళలో యాంగ్జైటీ, ఫియర్ అనేది వెళ్తుంది. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసి బయటికి రాగానే ధన్వికి స్వీట్ కార్న్ కనిపించిందని స్వీట్ కార్న్ తీసుకొని ఇక్కడ ఈ మ్యానిక్యూ ఉంటే వాటిలో తినిపిస్తుంది అనమాట బేబీ అని చెప్పేసి. తనకి యాక్చువల్గా డ్రెస్ కొందామని అయితే వచ్చాము, కాకపోతే ఇక్కడ మల్లేశ్వరంలో 8:30కే షాప్స్ అన్ని క్లోజ్, ఆ విషయం తెలీదు. ఇంకున్న కాస్త టైంలో చూడలేకపోయాం, మళ్ళీ రేపు రావాలి దీనికోసము. సో నెక్స్ట్ వ్లాగ్లో ధన్వి బర్త్డేకి ఏమేమి డ్రెస్సెస్ తీసుకొని ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ February 5th మా ధన్వి బర్త్డే, మీ అందరి బ్లెస్సింగ్స్ మా ధన్వికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.